సో మరొక బ్రేకింగ్ న్యూస్ తో ముందుకు వచ్చింది ఆర్టీవీ. ఎర్రకోట పైన జెండాని ఎగరేసిన తర్వాత మన భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పాకిస్తాన్ కి చుక్కలు చూపించాడు. పాకిస్తాన్ కి బిగ్గెస్ట్ వార్నింగ్ ఇచ్చాడు నరేంద్ర మోదీ. అయితే నీళ్లు రక్తం ఒకే చోట పారవంటూ మరోసారి గట్టిగా హెచ్చరించారు. సింధు జలాలపైన పూర్తి హక్కులు మనకే ఉన్నాయని ప్రధాని మోదీ 70 ఏళ్లుగా పాకిస్తాన్ మా నీళ్ళని తీసుకుంది అని కూడా మాట్లాడుకొచ్చారు. ఇక సింధు జలాలపైన మరో మాట లేదన్నారు ప్రధాని. సింధు నీళ్లను మన కోసమే వాడుకుందాం, పాకిస్తాన్తో చర్చలు ప్రసక్తే లేదన్నారు. ఆపరేషన్ సింధూర్తో మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశామన్నారు. ఉగ్రవాదానికి ఎవరు సహకరించినా వారి అంతు చూస్తామని హెచ్చరించారు ప్రధాని మోదీ. ఎర్రకోట పైన జాతీయ జెండాని, మూవన్నెల జెండాని రెపరెపలాడించిన తర్వాత జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్. వాటర్ మరియు నీళ్లు మరియు రక్తం ఒకే రకంగా ప్రవహించదు, ఒకే దాంట్లో ప్రవహింపవు. సో భారతదేశం ఇప్పటికే పాకిస్తాన్కి చాలా సార్లు అవకాశం ఇచ్చింది, ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. ఉగ్రవాదాన్ని ఎవడు పెంచి పోషించినా అది ఎవడైనా వాడి అంతు తేలుస్తామన్న రకంగా హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ హీరోస్ కి సెల్యూట్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. పాకిస్తాన్కి ఒక్క చుక్క నీరిచ్చే అవకాశం కూడా లేదు. మన నీళ్ళని మనమే వాడుకుందాం, మన నీళ్ళని మనమే సద్వినియోగపరుచుకుందాం, ఎట్టి పరిస్థితుల్లో చర్చకు తావులేదు. ఇండస్ వాటర్ సింధు జలాలకు సంబంధించినటువంటి ఆ ఒప్పందానికి సంబంధించి అసలు కనీసం ఇండస్ వాటర్ ట్రీటీకి ఏ మాత్రం అవకాశం లేనే లేదు. పాకిస్తాన్ పూర్తిగా కుప్పకూలిపోయింది. మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎటువంటి అద్భుతమైన ప్రదర్శన కనబరిచామో ప్రపంచ దేశాలు మొత్తం కూడా చూశాయి. ఎట్టి పరిస్థితుల్లో భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగానే, భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచి పోషించే విధంగానే ఉంటుంది. కానీ ఏ ఒక్క రోజు కూడా పాకిస్తాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదు అని తేల్చేశారు మోదీ. ఒకసారి మోదీ ఏం మాట్లాడారో చూద్దాం. प्यारे देशवासियों, भारत ने तय कर लिया है खून और पानी एक साथ नहीं बहेंगे। अब देशवासियों को भली भांति पता चला है कि सिंधु का समझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है। भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है। ये ऐसा समझौता था जिसने पिछले 7 दशक से मेरे देश के किसानों का अकल्पनीय नुकसान किया है। मेरे प्यारे देशवासियों, भारत ने तय कर लिया है खून और पानी एक साथ नहीं बहेंगे। अब देशवासियों को भली भांति पता चला है कि सिंधु का समझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है। भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है। ये ऐसा समझौता था जिसने पिछले 7 दशक से मेरे देश के किसानों का अकल्पनीय नुकसान किया है। मेरे प्यारे న్యూక్లియర్ వార్ని కూడా టోలరేట్ చేయం అంటే ఏ మాత్రం న్యూక్లియర్ హెచ్చరికలు జారీ చేసినా పిచ్చి పిచ్చి కారుకుతలు ఏది కూసినా కూడా పట్టించుకోం, అన్నిటికీ సమాధానం చెప్తామని చెప్పి డైరెక్ట్గా చాలా క్లియర్గా పాకిస్తాన్ ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు మోదీ. న్యూక్లియర్ వార్ అని చెప్తే భయపడిపోతామా? ఏమైనా భారతదేశాన్ని పాకిస్తాన్ పిచ్చుకుక్కాలనుకుంటున్నారా? పాకిస్తాన్ లాగా మోకరిల్లిపోయి మోకల దగ్గర కూర్చొని మీకు సలాం కొట్టి గులాంగిరి చేయడానికి ఇది భారతదేశం. తెగింపు, ధైర్యం, రక్తం నిండా మరుగుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆత్మగౌరవం అనేటువంటి ఒక ప్రతీకగానే మేము బతుకుతూ ఉంటాం. సో నలుగురికి సహాయం చేయడమే తప్ప ఎవరికి కూడా అపాయం చేయడం ఎరగనటువంటి భారతదేశాన్ని పదే పదే ఈ రకంగా కోట్ చేస్తూ మాట్లాడాలి. పదే పదే ఈ రకంగా పిచ్చి పిచ్చి కారు కూతలు కూసినటువంటి ఈ వ్యాఖ్యల్ని ఎట్టి పరిస్థితిలో సహించమని మాట్లాడుతున్నారు నరేంద్ర మోదీ. డైరెక్ట్గా సింధు జలాలకు సంబంధించి ఏ ఒక్క నీటి చుక్కను కూడా కిందికి వదిలే ప్రసక్తే లేదు. పాకిస్తాన్కి ఒక్క నీటి చుక్కను కూడా మేము వదలము, మొత్తం భారతదేశంలో వినియోగించుకుంటాము. మరీ ముఖ్యంగా ఉగ్రవాద దేశాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి అంశాన్ని ఏ ఒక్కరూ ప్రయత్నం చేసినా వారికి కూడా ఇదే శిక్ష పడుతుంది, వారిని కూడా వదిలిపెట్టమని చెప్తున్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, నేను మీ కామెంట్స్ చదువుతాను. సో మా ప్రతినిధి మధు కూడా లైవ్లో సిద్ధపాటులో ఉన్నారు. ఎస్ మధు, సో ప్రజెంట్ నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు పాకిస్తాన్ డైరెక్ట్గా కోట్ చేస్తూ పాకిస్తాన్కి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వార్నింగ్ ఇచ్చారు. సో ఈ వ్యాఖ్యలు డెఫినెట్గా
ఆయన ఏమంటున్నారంటే ఉగ్రవాద దేశానికి సహకరించే వాళ్ళు కానివ్వండి, ఉగ్రవాదులను పెంచి పోషించే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం, వారిని కూడా ఇదే రకంగా అంతు తేలుస్తామని మాట్లాడుతున్నారు. అంటే ఇటీవల కాలంలో ట్రంప్ కూడా కొంత పాకిస్తాన్ సహకరించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ వ్యాఖ్యలు అటు ట్రంప్ కూడా వర్తిస్తాయా? ఎగ్జాక్ట్లీ, చాలా స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ రోజు ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ. అయితే ఎవరైతే ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నారో వారిని వెంటబెట్టుకొని ఆయన ఎర్రకోట నుంచి సందేశం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఒక ఇన్స్పిరేషన్ ఉండేలాగా నెక్స్ట్ యుద్ధ వాతావరణం ఎప్పుడున్నా కూడా సైనికులకు యుద్ధంలో పాల్గొనేటువంటి వారందరికీ కూడా ఒక సమాచారం ఇచ్చేలాగా, ఒక వెన్నుదన్నుగా నిలిచేలాగా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ నుంచి ఇచ్చినటువంటి వార్నింగ్ డైరెక్ట్ గా పాకిస్తాన్ కే కాదు, పాకిస్తాన్ కి అండగా నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఇండియాకు వెన్నుపోటు పొడిచేలా ప్రయత్నం చేస్తున్న అమెరికాకు కూడా ఇచ్చినట్టుగానే చాలా స్పష్టంగా చూడాలి. 70 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ మన నీళ్లను తీసుకున్నా కూడా మనం చూసి చూడనట్టు వదిలేశాం, ఇక్కడ నుంచి చూసేది లేదు అనేలా చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు. సింధు జలాల పైన మరొక మాటనే లేదు, ఆ నీళ్లను మన కోసమే, మన దేశం కోసమే, మన దేశ ప్రజల కోసమే, ప్రయోజనాల కోసమే వాడుకుందామంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక పాకిస్తాన్ తో చర్చలకు సంబంధించినటువంటి విషయంలో, ఎందుకంటే ప్రధాని మోదీ పదే స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నారు టెర్రరిజానికి సంబంధించినటువంటి అంశం పైన, పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నటువంటి టెర్రరిస్టు మూకల పైన. దానికి తోడు ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను పలు సందర్భాల్లో ఖండించారు. ఇప్పుడు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా చూడాలి. వారితో శాంతి చర్చలో ఉండాలి, యుద్ధాన్ని ఆపాలి, దానికి సంబంధించి నేనే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ ఏదైతే వ్యాఖ్య చేశారో దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఫ్యూచర్ లో పిఓకేకి సంబంధించినటువంటి అంశం కూడా ముడిపడింది కాబట్టి పాకిస్తాన్ తో చర్చల ప్రసక్తే లేదనేటువంటిది క్లారిటీ ఇచ్చారు. దాంట్లో క్లారిటీ ఇస్తూనే చాలా స్పష్టంగా, అంటే నెక్స్ట్ సింధు జలాలకు సంబంధించి, పిఓకేకి సంబంధించి, ఆల్రెడీ వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలకి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వారితో చర్చలు ఉండవు ఇక నుంచి పాకిస్తాన్ తో అనేటువంటిది, ఉగ్రవాదానికి ఎవరికి సహకరించినా వారి అంతు కూడా చూస్తామనేటువంటిది. దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ స్టెప్స్ పడ్డాయి. రష్యాతో మన సత్సంబంధాలు మెరుగుపడడం, చైనాలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు కావడం, సో ఇవన్నీ చూస్తా ఉంటే అమెరికా ఎలా అడుగు వేస్తా ఉందో ముందుకి, వారికి కౌంటర్ గా భారత్ కూడా ఆ రకంగా స్టెప్స్ తీసుకుంటుంది అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు 140 కోట్లకు పైగా జనాభా ఉండినటువంటి భారతదేశం ప్రపంచ వాణిజ్యానికి అవసరం. అమెరికా మనతో పేచి పెట్టుకుంటే కొద్ది రోజులు మనకి ఇబ్బంది కలిగిన, ఫ్యూచర్ లో అమెరికా లాంటి దేశాలే మన కాళ్ళ దగ్గరికి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, జనాభా పరంగా, యువత పరంగా, ఆర్థిక వనరుల, నెక్స్ట్ బిజినెస్ పరంగా, అన్ని పరంగా. కాబట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగానే చూడాలి. ఈ రోజు నీళ్లు రక్తం ఒకే చోట పారు అనేటువంటి స్టేట్మెంటే చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, మరోవైపుగా సుదర్శన చక్ర కూడా లాంచ్ చేయబోతున్నాం. ది బిగ్గెస్ట్ లాంచ్ మెషిన్ సుదర్శన చక్ర అని మాట్లాడుకొచ్చారు ఆయన. సో రానున్న రోజుల్లో ఏ దేశం కూడా భారత్ వైపుగా చూడాలంటేనే కొంత భయపడిపోయి జంకాల్సిన పరిస్థితి. అటువంటి విధంగా సుదర్శన చక్రాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నామని మాట్లాడుకొచ్చారు. ఇండియన్ వెపన్ సిస్టాన్ని చాలా స్ట్రెంగ్తెన్ చేయబోతున్నామని రకంగా మాట్లాడుకొచ్చారు. అంటే హీఈస్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్, అన్నిటిని కూడా చేరించడానికి సిద్ధంగా ఉన్నారన్న రకంగా ఒక ప్రపంచ దేశాలకు ఒక ఇంటెన్షన్ ని చూపించారు ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా. ఎగ్జాక్ట్, ఆల్రెడీ మొన్న మనం రష్యా నుంచి S-400 కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, తర్వాత డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డ్రోన్స్ సంబంధించినటువంటి సిస్టమ్ ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినటువంటి సిస్టమ్ కావచ్చు, ఆల్రెడీ మొన్న ఆపరేషన్ సింధూర్ ద్వారా మన భారత వైమానికానికి సంబంధించినటువంటి ఒక్క విమానాన్ని కోల్పోలేదు, యుద్ధ విమానాన్ని. మనం చాలా స్పష్టమైనటువంటి టార్గెట్లను రీచ్ అయ్యాం. సో ఇవన్నీ రాడార్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేసింది. వీటన్ని దృష్టిలో పెట్టుకుంటే భారత్ ఆయుధ పరంగా, ఆయుధ సంపత్తి పరంగా ఎదుగుతూ పోతా ఉంది. ఫ్యూచర్ లో మన పైన ఎవరైనా దాడి చేయాలన్నా కూడా ముప్పేట దాడి చేయడానికి భారత్ సిద్ధంగా